వైఎస్ఆర్సీపీ నూతన నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైంది. నెల్లూరు నగరంలోని బైపాస్ రోడ్ సమీపంలో జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి క్యాంపు కార్యాలయం ఎదురుగా నూతన జిల్లా వైసీపీ కార్యాలయాన్ని నెల్లూరు జిల్లా పరిషత్ అధ్యక్షురాలు ఆనం అరుణమ్మ, ఎమ్మెల్సీలు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మేరిగ మురళీధర్, మాజీ మంత్రి పి అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కిలివేటి సంజీవయ్య, పార్టీ సీనియర్ నాయకులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, వెంకటగిరి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, డీసీసీబీ మాజీ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి, డీసీఎంఎస్ మాజీ అధ్యక్షులు వీరి చలపతిరావు, నగర పార్టీ అధ్యక్షులు సన్నపరెడ్డి పెంచలరెడ్డి, నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి తదితరుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఐకమత్యంతో ఏకతాటిపై రావడం ఈ ప్రాంతంలో సందడి నెలకొంది. ఈ సందర్భంగా నూతనంగా నియమించిన జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులకు జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, పార్టీ ముఖ్య నాయకులు నియామక పత్రాలను అందించారు. ఆంధ్ర రాష్ట్రంలో బాగా జరిగే కార్యక్రమాలు, వైఎస్ఆర్సీపీ తరఫున చక్కగా జరిగే కార్యక్రమాలన్నీ కూడా నెల్లూరు జిల్లాలోనే జరుగుతూ ఉంటాయి. అలానే భవిష్యత్తులో కూడా అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి కేవలం 6 నెలలు అయినప్పటికీ కూడా ఈరోజు అన్ని కూడా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలతో వారందరూ కూడా ఈరోజు ప్రజల దగ్గర బాగా నెగిటివ్గా చిత్రీకరించబడ్డారు. సో ఇదే సందర్భంలో వైఎస్ఆర్సీపీకి మంచి మద్దతు కూడా కనిపిస్తూ ఉంది. గడిచిన కొంతకాలంగా చేసినటువంటి అనేక కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం కూడా జరిగింది. మరి ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ ఆఫీస్ని ఈరోజు ఇక్కడ ఇనాగ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో నెల్లూరు జిల్లాలో, ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి నెల్లూరు జిల్లా ఒక స్ట్రాంగెస్ట్ డిస్ట్రిక్ట్గా ఇక్కడ అన్ని కార్యక్రమాలు కూడా చేయబడతాయి. అందరం కూడా కలిసికట్టుగా ఉన్నటువంటి 11 నియోజకవర్గాలకు సంబంధించి అందరం కూడా సమిష్టిగా పనిచేయడం కూడా జరుగుతుంది. ఈరోజు అనుబంధ సంఘాలకు సంబంధించి కూడా జిల్లా అధ్యక్షుల్ని నియమించడం జరిగింది. అందులో భాగంగా నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ప్రధానమైనటువంటి యువజన విభాగాన్ని కానీ, అలానే స్టూడెంట్స్ వింగ్ని కానీ, మైనారిటీ వింగ్ని కానీ, వాణిజ్య విభాగం, ఈ 4 కూడా మేజర్గా ముఖ్యమైనటివి. వాటన్నిటిని కూడా నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీ నుంచి యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి నాగార్జునని కానీ, ఊటుకూరు నాగార్జునని కానీ, అలానే స్టూడెంట్స్ వింగ్ నుంచి ఆశ్రిత్ రెడ్డిని కానీ, అలానే మైనార్టీ వింగ్ నుంచి సిద్దిక్ బాయ్ని కానీ, వాణిజ్య విభాగం నుంచి మంచికంటి సేనని కానీ వీరందరినీ కూడా నియమించుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో మిగతా వింగ్స్ ఉన్నాయి, ఇంకా అంటే స్టేట్ వింగ్స్ కానీ, జిల్లా స్థాయిలో ఇంకా మిగతా బాడీ కానీ, కాన్స్టిట్యున్సీ లెవెల్లో బాడీస్ కానీ అన్నింటినీ కూడా రాబోయే 15-20 రోజుల లోపల ఆ పోస్ట్ అన్ని కూడా ఫిల్ చేసుకోవడం జరుగుతుంది. వీరందరి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ నూతనోత్తేజంతో ముందుకెళ్తుందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను.